హలో. నేనేంటంటే కీరా దోస గురించి చెప్తాను. కీరా దోసలో ఏంటంటే, ఈ కీరా దోసలోని మనకి తక్కువ క్యాలరీలు ఉంటాయన్నమాట. అలాగే ఇంకేంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది. అందుకని మనం ఏంటంటే, ఈ కీరా తీసుకోవడం వల్ల ఏంటంటే, మనకు వెయిట్ లాస్ అనేది బాగా ఇంప్రూవ్‌మెంట్ అవ్వుద్దనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, కీరా దోస ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి, ఈ సమ్మర్‌లో మనము కొద్దిగా కీరాని మనం ఎక్కువగా యూజ్ చేసుకున్నట్లు చూసుకోవాలి. అంటే కీర మనం ప్రతిరోజు తీసుకోవచ్చు. ప్రతిరోజు తీసుకునేటప్పుడు 2 పీసెస్ తీసుకుంటే సరిపోద్ది. ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్‌లో కొద్దిగా మనము ఎక్కువగా తీసుకుంటే మనకి హెల్త్‌కి బాగా ఉపయోగపడతదనమాట. ఏంటంటే ఈ కీర గురించి ఎవరికీ తెలీదని కాదు. అందరికీ తెలుసు. గానీ ఒకసారి మనం మర్చిపోతుంటాం కదా! అందుకని నేను ఒకసారి అలాగా కీర గురించి చెప్తున్నాను అంతే, ఇంకేటి కాదు. ఈ కీర మనకేంటంటే బీపీ, షుగరు రెండిటిని కంట్రోల్‌లో ఉంచుతది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కీరాలోని పీచు పదార్థం ఉండడం వల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అనేది బాగా మనకి ఇంప్రూవ్‌మెంట్ అవ్వుద్దనమాట కీర తీసుకోవడం వల్ల. అందుకని మనము కీరాని మనం తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుంటే మనము ఈ సమ్మర్‌లో ఎక్కువగా తీసుకుంటే మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతదనమాట. కీరాని మామూలుగానే తీసుకోవచ్చు. లేదంటే పైన స్కిన్ ఉంటది కదా! స్కిన్‌తోనన్నా తీసుకోవచ్చు. స్కిన్‌తో తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటది మనకి. అలాగే స్కిన్ తీసేసి తీసుకున్నా మనకు పర్వాలేదు. స్కిన్‌తో తీసుకుంటే మనకేంటంటే అంటే ఒక్కొక్కసారి మనం స్కిన్ తీసేసి తీసుకోవచ్చు. మళ్ళీ మనం ఒకసారి తీసుకోవాలనుకుంటే స్కిన్‌తో తీసుకుంటే మనకి కీరా దోసని స్కిన్‌లోని చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందుకని స్కిన్‌తో కూడా తీసుకున్నా మనకి కీరా చాలా ఉపయోగపడతదనమాట. ఓకే. థ్యాంక్ యూ.